అరాళం తే అరాళం తే అరాళం తే పాళీయుగళ మగరాజన్యతనయే పాళీయుగళ మగరాజన్యతనయే పాళీయుగళ మగరాజన్యతనయే నకేశామాధత్తే 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 కుసుమశరకోదండ కుతుకం కుసుమ శరకోదండ కుతుకం కుసుమ శరకోదండ కుతుకం తిరశ్చీనో యత్ర తిరశ్చీనో యత్ర తిరశ్చీనో యత్ర శ్రవణపథముల్లంఘ్య విలసన్ శ్రవణపథముల్లంఘ్య విలసన్ శ్రవణపథముల్లంఘ్య విలసన్ అపాంగౌ వ్యాసంగః అపాంగౌ వ్యాసంగః అపాంగౌ వ్యాసంగః దిశతి శరసంధాన ధిషణాం దిశతి శరసంధానధిషణాం దిశతి శరసంధానధిషణాం. శ్రీ గురుభ్యో నమః. శుభమస్తు తల్లి, చాలా చక్కగా చెప్పారు. చూడండి, శంకరాచార్య స్వామి వారు ఏమంటున్నారంటే, అమ్మవారి యొక్క చూపులను అమ్మవారి యొక్క చెవులను కలిపి ఒకేసారి ఈ శ్లోకంలో వర్ణిస్తున్నారు మనకి. అగరాజన్యతనయే, పర్వతరాజైనటువంటి హిమవంతునికి కుమార్తె అయినటువంటి ఓ ఉమాదేవి, ఓ పార్వతీదేవి, తే నీ యొక్క అరాళం వంకరగా ఉన్న పాళీయుగళం చెవి తమ్మెల జంట కుసుమ శర కోదండ కుతుకం. ఇది కుసుమ శర పుష్పబాణములు కలిగినటువంటి మన్మధునికి కోదండం ధనస్సు అనేటువంటి కుతుకం. కుతూహలాన్ని, ఆసక్తిని కేశాం ఎవరికి న ఆదత్తే కలిగించడం లేదు. అంటే ఎవరికైనా అలాంటి ఆలోచనే కలుగుతోంది. ఏ కారణం వల్ల అది మన్మధుడి విల్లు అని మేము అనుకుంటున్నామంటే, ఎత్ర ఆ చెవి తమ్మెల యందు తిరశ్చీన అడ్డంగా ప్రసరిస్తున్నటువంటి అపాంగౌ వ్యాసంగ కడగంటి చూపులు యొక్క ప్రసారము. కడగంటి చూపులు అనేటివి అడ్డంగా వెళ్ళిపోతున్నాయి అక్కడికి. శ్రవణపథం, ఎక్కడికి? శ్రవణపథం, చెవుల దగ్గరికి వెళ్ళి ఉల్లంఘ్య ఆ చెవిని కూడా దాటి వెళ్ళిపోతున్నాయా అన్నట్టుగా ఉంది. అన్నట్టుగా విలసన్ ప్రకాశిస్తూ ఉన్నదై శరసంధానధిషణాం బాణములను ఎక్కుపెట్టి వదిలేస్తూ ఉన్నది అనే ధిషణాం బుద్ధిని, ఆలోచనను దిశతి ఇస్తూ ఉన్నది. అమ్మా, ఇక్కడ ఒక కొత్త విషయాన్ని చెప్తూ ఉన్నాడు మనకి ఇలాంటి విషయాలన్నీ ఆలోచనలో లేవు కాబట్టి మనం దీన్ని ఒక ప్రత్యేకంగా అమ్మవారి పైననే దృష్టిని పెట్టి చక్కగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. చూడండి, బాణం వేయడం మనకు అలవాటే. ఒక బాణం వేయడం మనకు అలవాటు లేకపోయినా బాణం ఎలా వేస్తారో మనకు తెలుసు. చాలా
చలనచిత్రాల్లో బా ధనస్సుతో యుద్ధాలు చేసినటువంటి సంఘటనలు మనం చూసి ఉంటాం. బాణాన్ని తీసుకొని ధనస్సు పైన పెట్టి అక్కడ అల్లెతాడుని బాగా ఇలా చెవి వరకు లాగి దాన్ని వదులుతారు. ఆ బాణం వెళ్ళి శత్రువు మీద పడుతూ ఉంటుంది. అలా ఇప్పుడు అమ్మవారట మన్మథుని ధనస్సును చేతిలో పట్టుకొని బాణాలను వదులుతున్నారట. ఎక్కడుంది అమ్మవారి దగ్గర ధనస్సు? బాణాలు ఎక్కడున్నాయి, ధనస్సు ఎక్కడుంది అంటే అమ్మవారి చెవి తమ్మె, అదే ధనస్సు. అమ్మవారి చెవి తమ్మె అంటే చెవిని ఒక్కసారి మీరు చేత్తో తాకి చూడండి. చెవి ఎలా ఉన్నది? పైన మనకి చెవిని తాకినప్పుడు ఏ భాగం కనిపిస్తూ ఉందో అది ఒక ధనస్సులాగా ఉంది. అంటే ఎక్కుపెట్టిన ధనస్సులాగా, ఇలా లాగినప్పుడు ధనస్సు ఎలా ఉంటుందో అలా ఉందట. అది ఇలా వెనక్కి లాగి బాణాన్ని ముందుకు వదులుతూ ఉందట. అంటే అమ్మవారు కడగంటి చూపులు ఇలా వెనక్కి అలా చూస్తూ ఉన్నట్టుండి ముందుకు చూసేస్తూ ఉన్నారు టక్కని. అలా చూసినప్పుడు ఆ చూపు అనేది ఒక పూల బాణంలాగా ధనస్సుతో లాగి వదిలినట్టుగా ఉంది. చూడండి ఎంత గొప్పగా శంకరాచార్య స్వామి వారు ఊహ చేస్తూ ఉన్నారో. అమ్మవారి కడగంటి చూపులు చెవి అనేటువంటిది ఇక్కడ మన్మధుడి యొక్క ధనస్సు అట. శర కుసుమ శర కోదండ ధిషణం. అమ్మ నీ చెవులను చూస్తే, నీ చెవులు అని అనిపించవమ్మా ఎవరికైనా కూడా. మరేమనిపిస్తాయి? ఈ చెవులను చూస్తే ఏమనిపిస్తుందంటే ఈ రెండు కూడా పాళీ యుగళం, ఈ రెండు చెవి తమ్మెల జంట. అంటే కుడి చెవిని చూసినా ఎడమ చెవిని చూసినా కూడా ఏం ఆలోచన వస్తుందంటే ఇది మన్మధుడు తన పుష్పబాణాలను వదలటానికి పెట్టుకున్నటువంటి ధనస్సు. మన్మధుడి ధనస్సు చెరుకుగడతో చేసింటారు. ఆ చెరుకుగడ ధనస్సుతో అతడు పుష్పబాణాలను వదులుతాడు. ఆ పుష్పబాణం స్త్రీ పురుషుల మీద పడి ఆ స్త్రీ పురుషులు ఇద్దరికీ ఒకరి పట్ల ఒకరికి అనురాగం అనేది ఏర్పడుతుంది. అలా అనురాగం ఏర్పడడం వల్లనే సృష్టి కార్యం జరుగుతుంది. అలాంటి సృష్టి కార్యం జరగడం వల్లనే అందరం మనం సంతానవంతులం అవుతున్నాం. కాబట్టి అలా మన్మథుడు వదలడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి ధనస్సు అనే ఆలోచన నకేశామాధత్తే ఎవరికి కలగదు అని ప్రశ్న వేస్తున్నాడు. అంటే ఎవరికైనా ఆలోచనే కలుగుతుంది. ఇది మన్మధుడు పూలబాణాలను వేయడానికి ఏర్పాటు చేసుకున్న ధనుస్సు అనే ఆలోచన కలుగుతుందట అమ్మవారి చెవిని చూస్తే. ఎందుకండి అంటే అక్కడ శ్రవణ పథముల్లంఘ్య విలసన్, అమ్మవారి యొక్క చూపులు తిరశ్చీన అపాంగౌ వ్యాసంగ, కనుచూపుల యొక్క కళ్ళతో చూసేటువంటి చూపులు అనేటివి కంటి దగ్గర నుంచి చెవి వరకు వెళ్ళి ముందుకు వస్తున్నాయి. చూడండి, కంటి చూపు అనేది కన్ను దగ్గర నుంచి చెవి వరకు వెళ్ళి, ఇంకా చెప్పాలంటే ఉల్లంఘ్య, శ్రవణ పథం ఉల్లంఘ్య, చెవిని కూడా దాటి అవతలికి పోతుందట అమ్మవారి చూపు. అలా వెళ్ళి ఇలా వచ్చేస్తుంది వెంటనే. అలా వెళ్ళడం వల్ల శరసంధాన ధిషణం, బాణమును సంధించి వదులుతూ ఉంది అమ్మవారు అనే ఆలోచన, దిశతి ఆలోచనను ఇస్తూ ఉన్నది మాకు. కాబట్టి తల్లి అంత సుందరమైనటువంటి చూపమ్మ అనేది. అది నీవు నీ చూపులు అనేటువంటివి మన్మథుడు పూలబాణం వేసినంత అందంగా అంత గొప్పగా ఉన్నాయమ్మా. అంత సుందరమైనటువంటి చూపులు తల్లి నీవి అంటూ
అమ్మవారి యొక్క చూపులు చెవులేమో ధనస్సులు, అమ్మవారి యొక్క చూపులేమో బాణాలు అని ఇక్కడ శంకరాచార్య స్వామి వారి పాదాలకి శతకోటి వందనాలు చేసినా కూడా తక్కువే మనం. అంత గొప్పగా వర్ణించాడండి. అటువంటి అద్భుతమైన శ్లోకం ఇది. అగరాజన్య, అగ అంటే పర్వతము అని అర్థం. అగరాజ పర్వతరాజు, పర్వతాలకు రాజు హిమాలయ పర్వతం. ఆ పర్వతం యొక్క కుమార్తె ఈవిడ. అగరాజన్య తనయ, శైలజ అని పిలుస్తూ ఉంటాం. ఇలా అనేక పేర్లు ఉన్నాయి అమ్మవారికి. ఆ పేర్లలో చూడండి, ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క రకమైనటువంటి పేరు. నిన్నటి శ్లోకంలో శివే అన్నారు. అలా ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క పేరుతో అమ్మవారిని పిలుస్తున్నారు. ఆ పేర్లన్నింటినీ ఒక చోట రాసి పెట్టుకోవాలి మనం చెప్పాలంటే. ఒక్కో శ్లోకంలో ఒక్కో పేరు ఉంటే మనకు 100 శ్లోకాలకి 100 పేర్లు వచ్చేస్తాయి. అగరాజన్య తనయ, పర్వతాలకు రాజైనటువంటి హిమవంతుడు అనే ఒక మహాశ్రేష్ఠుడి మహాత్ముని యొక్క కుమార్తె అయినటువంటి ఓ పార్వతీదేవి అనేటువంటి చాలా చక్కటి సంబోధన ఉన్నది ఇక్కడ ఇలాంటి వర్ణన ఎందుకు చేశాడో రేపటి శ్లోకంలో మనకు తెలుస్తుంది. చెవులను మన్మథ బాణాలని, మన్మథుడి యొక్క ధనస్సులని, కళ్ళని మన్మథుడి యొక్క బాణాలని ఎందుకు ఊహ చేశారు స్వామివారు అని రేపటి శ్లోకంతో కొంచెం పరిపూర్ణత చెందుతుంది ఈ భావన అనేది. అస్తు. అరాళం తే పాళీయుగళ మగరాజన్యతనయే నకేశామాధత్తే కుసుమశర కోదండ కుతుకం తిరశ్చీనో యత్ర శ్రవణపథముల్లంఘ్య విలసన్ అపాంగౌ వ్యాసంగః దిశతి శరసంధానధిషణాం. శ్రీమాత్రే నమః.